హాయ్, ఎలక్షన్ డైరీ 2024కు స్వాగతం. ఈరోజు పల్నాడులోని మాచర్ల నియోజకవర్గాన్ని పరిశీలిద్దాం. ఈరోజు పల్నాడు బరిలో పులి బ్రహ్మారెడ్డే. పౌరుషాల పురిటిగడ్డ పల్నాటి సీమలో ముఖ్యమైన కేంద్ర బిందువుగా నిలిచిన నియోజకవర్గం మాచర్ల. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేట లోక్సభ పరిధిలోనిది మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో 2,50,000 మంది ఓటర్లు ఉన్నారు. 5 మండలాలు ఉన్నాయి: మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల, కారంపూడి. మాచర్ల నియోజకవర్గంలో తెదేపా నేతలు చిరుమామిళ్ల మధు వర్గీయులు, చలమారెడ్డి అనుచరులు ఉన్నారు. అయితే పిన్నెల్లి దాటికి తట్టుకోలేక కనీసం పంచాయతీ మండల ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేసే పరిస్థితి అక్కడ తెలుగుదేశం పార్టీకి లేకుండా పోయింది. నిజానికి మాచర్లలో తెదేపా కష్టాలకి మొదటి కారణం తెదేపా నాయకత్వమే. 1983లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. అప్పటి నుండి మాచర్లను ఒక ప్రయోగశాలగా చేసి ఎవరిని రెండవసారి గెలిచినా ఓడినా టికెట్ ఇవ్వలేదు. 1989లో తెదేపా నుంచి నాగళ్ల శివరాం ప్రసాద్ గెలిచారు. 1994లో తెదేపా నుంచి పల్నాటి పులి అనే కుర్రి పున్నారెడ్డి గెలిచారు. 1999లో తెదేపా నుంచి జులకంటి దుర్గాంబ గెలవటం జరిగింది. ఒక్క జులకంటి కుటుంబానికే 4వసారి తెదేపా టికెట్ దక్కింది. నిజానికి జులకంటి బ్రహ్మారెడ్డి స్వగ్రామం వెల్దుర్తి. ఆయన తండ్రి జులకంటి నాగిరెడ్డి 1972లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత 1999లో నాగిరెడ్డి గారి సతీమణి జులకంటి దుర్గాంబ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. జులకంటి కుటుంబం రాజకీయాల్లో సుమారు 150 ఎకరాలు అమ్ముకుని ఇప్పుడు ప్రజల స్వచ్ఛంద విరాళాలతో ముందుకు సాగుతున్న వైనం. మాచర్ల నియోజకవర్గంలో 2004లో మొదటిసారి పిన్నెల్లి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున జులకంటి బ్రహ్మానందరెడ్డిపై విజయం సాధించారు. 2009లో పిఆర్పి పుణ్యమా అని ఆయన సోదరుని కుమారుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తిరిగి జులకంటి బ్రహ్మానందరెడ్డిపై కేవలం 9,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2014, 2019లో పిన్నెల్లి హవా కొనసాగింది. ఆ ఎన్నికల్లో జులకంటి పోటీ చేయలేదు. 1983 నుండి 2004 వరకు తెదేపాదే మాచర్లలో హవా. అయితే 2004 నుంచి తెదేపా ఇక్కడ గెలవలేదు. 2022 డిసెంబర్లో చంద్రబాబు నాయుడు జులకంటిని మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడంతో తెదేపాకు జవసత్వాలు వచ్చాయనే చెప్పాలి. 2024లో పిన్నెల్లి జులకంటిల మధ్య పోటీ ప్రధానంగా జరగనుంది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా యనమల రామచంద్రారెడ్డి కూడా బరిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తోట చంద్రయ్య హత్య జరిగింది ఇక్కడే. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ కారుపై మున్సిపల్ ఎన్నికల సమయంలో దాడి జరిగిన విషయం కూడా సంచలనం అయ్యింది. పిన్నెల్లి ఈ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో శాసిస్తున్నారు. టోల్గేట్ అక్రమాలు, అక్రమ మైనింగ్, అవినీతి ఆరోపణలు, హత్య రాజకీయాలు, బుగ్గవాగు చేపల చెరువు వంటివి ఆయన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. తెదేపాలో సరైన నాయకులు లేక చాలా కాలంగా స్తబ్దుగా ఉంది. ఇక బ్రహ్మారెడ్డి రాకతో వ్యాపారస్తులు, తెదేపా శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారనే చెప్పాలి. ప్రజలే దగ్గర ఉండి జులకంటితో రాజకీయం చేయించే పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. తమ ఆస్తులకు రక్షణ కావాలంటే జులకంటి బ్రహ్మారెడ్డి విజయం కోసం కష్టపడాలి అనే ఆలోచన ప్రజల్లో నెలకొని ఉంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు దూసుకుపోతున్నారు. వివిధ సర్వేలు పిన్నెల్లి ముందంజని రాస్తున్న గ్రౌండ్లో పరిస్థితి రోజు రోజుకు జులకంటి బ్రహ్మారెడ్డికి అనుకూలంగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఎంపీ అభ్యర్థిగా లావు కృష్ణదేవరాయల పోటీ తెలుగుదేశం పార్టీకి కలిసొచ్చే అంశం. ఇక ఈ నియోజకవర్గంలో 2024లో పిన్నెల్లిని జులకంటి బ్రహ్మారెడ్డి ఈసారి కంగు తినిపించడం ఖాయమనే చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.